హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనం తెలుగులో బిల్లుడు చెట్టు అని పిలుస్తుంటాం. దీన్ని కామన్గా సాటిన్ వుడ్ ట్రీ అని మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా దీన్ని సైంటిఫిక్గా క్లోరోక్సెలాన్ స్వెటినియా అని కూడా పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ మొక్క గురించి ఎందుకు తెలుసుకుందాం అంటే, ఇది చాలా ముఖ్యమైన మనకు ఇంపార్టెంట్ మొక్క. ఏ విధంగా అంటే, ముఖ్యంగా మనం మటన్ షాప్లలో, చికెన్ షాప్లలో మనం చూస్తుంటాం. వాళ్ళు మటన్ దాన్ని తరగడం కోసం పర్టికులర్గా దాని కింద ఒక మొద్దును అనేది వాడుతూ ఉంటారు. ఆ మొద్దు అనేది ముఖ్యంగా ఈ యొక్క చెట్టు నుంచెలే మనకు ఆ మొద్దు రావడం జరుగుతుంటుంది. మీరు ఇక్కడ చూస్తారా ఫ్రెండ్స్, ఇగో ఇదే ఆ చెట్టు యొక్క మొదలు కాండము. దీని యొక్క స్ట్రక్చర్, బార్క్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది చిన్నగా ఉంది, ఇంకా చాలా పెద్ద సైజులో మనకు ఇంత సైజులో కూడా మనం రావడం జరుగుతుంది. సో అలాంటి సైజు ఉన్న మొక్కల్ని అంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల ఏమైనా కట్ చేయడం వల్ల మన ఈ మటన్ షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. అదే పర్టికులర్ మొద్దు మీద మనకు మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా దాని మీద కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కూర అనేది ఖరాబ్ కాకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇవే చెట్లు అనేది వాడతారు. మనకు అడవులలో చాలా రకాల చెట్లు ఉంటాయి, కానీ అన్ని చెట్లను వాళ్ళు యూజ్ చేయరు. ముఖ్యంగా ఈ బిల్లుడు చెట్టు దొరకని పరిస్థితుల్లో మనకు చింతమొద్దును కూడా వాడుతూ ఉంటారు. ఇవి తప్ప వేరే మొద్దు మీద మనం మటన్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కూర అనేది ఖరాబ్ కావడం కానీ, ఇంకా లేకపోతే టేస్ట్ అనేది పోవడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్రెండ్స్, దీన్ని ఇంకా మనం మెడిసినల్ ప్లాంట్గా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ అనేది మనం కలెక్ట్ చేసుకొచ్చి ఈ లీవ్స్ని పౌడర్ చేసుకొచ్చి మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూపించిన కదా మీకు బార్క్, ఇక్కడ చూస్తారు కదా ఈ బెరడు కూడా మనం దీన్ని అంటే కలెక్ట్ చేసుకొచ్చి దీన్ని పౌడర్ చేసి మనకు పంట పొలాల్లో కీటకాలు చంపడానికి, నశింపజేయడానికి ఈ పౌడర్ని నీళ్ళలో కలుపుకొని పిచికారి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కీటకాలు అనేది చనిపోవడం జరుగుతుంది. అంటే బయోపెస్టిసైడ్ కూడా దీన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క మొక్క మీ ప్రాంతాల్లో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఏరియాలో మటన్ మందులకు ఇదే వాడరా వేరే చెట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.